నమస్కారం ఏడీబీ న్యూస్కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతన్న అక్రమంగా విత్తనాలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ రాస్తారోకో, కిసాన్ చౌక్ వద్ద వాహనాలను నిలిపివేసి నిరసన తెలిపిన అన్నదాతలు. రైతు సంక్షేమంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం, విత్తనాలను అందించలేని దయనీయ పరిస్థితి తలెత్తిందన్న మాజీ మంత్రి జోగు రామన్న. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు ఇబ్బంది ఎదురవుతోందని మండిపాటు. దోపిడీ దొంగల కేసును ఛేదించిన పోలీసులు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడి. వచ్చే జూన్ 9న నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని, మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిష ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి సంబంధిత అధికారులతో గురువారం సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రూప్ 1 పరీక్ష ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 9 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. బయోమెట్రిక్ హాజరు మొదలవుతుందని తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని పేర్కొన్నారు. తగిన నిఘా వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. సెల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 18 కేంద్రాలతో పాటు ఒక రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 6,729 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి రూట్ ఆఫీసర్లు 5, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తదితర సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా బస్ సౌకర్యం కల్పించాలని, ఆ రోజు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. వైద్య సిబ్బంది మెడికల్ కిట్తో అందుబాటులో ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసివేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందుగానే అభ్యర్థులకు OMR షీట్లను ఇస్తారన్నారు. బుక్లెట్లను 10:30కు బెల్ మోగిన తర్వాతే తెరవాల్సి ఉంటుందని తెలిపారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మహిళా పోలీస్ సిబ్బందిని నియమించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలో అమాయకుడి నుండి డబ్బులు లాక్కున్న దోపిడీ దొంగల కేసును పోలీసులు ఛేదించారు. కేసులో 4 నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. చాలకు అలవాటు పడి సినీ ఫక్కీలో దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న 4 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, ఆటో, ఒక సెల్ ఫోన్, 4,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇదివరకు 20 కేసులున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డితో కలిసి వెల్లడించారు. పట్టణంలోని వడ్డెరా కాలనీకి చెందిన మీర్జా ముషాఫర్ బేగ్, షేక్ బిలాల్, గజ్జె అక్షయ్, మెశ్రం దత్తుతో కలిసి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ 4 సినీ ఫక్కీలో ఒక అమాయకుని వద్ద డబ్బులు ఉన్నాయని గ్రహించి ఎలాగైనా దోచుకోవాలని పథకం రచించారు. నడి రోడ్డుపై తమ డబ్బులు దొంగిలించావంటూ చిత్రీకరించి బాధితుణ్ణి బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తామంటూ నటించారు. చుట్టుపక్కల ప్రజలకు అనుమానం రాకుండా ముందస్తు జాగ్రత్త పడ్డాడు. బాధితుడు రాకపోయేసరికి బలవంతంగా కొట్టి పిడిగుద్దులు కురిపించి అతని వద్దనున్న 10,000ను బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. అనంతరం బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసుల దర్యాప్తులో ఆ 4గురిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీన ఇదే తరహాలో రైల్వే స్టేషన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై ఒక కారులో వచ్చి అతని నోరు నొక్కి బలవంతంగా కారులో ఎక్కించుకొని సెల్ ఫోన్, డబ్బును కాజేశారు. బాధితుడిని మహారాష్ట్రకు తీసుకెళ్లగా మార్గ మధ్యలో ఉమ్మడం గ్రామ శివారులో బాధితుడు చీకట్లో తప్పించుకున్నాడు. ఇదిలా ఉండగా నిందితుల్లో ఇద్దరైన బేగ్, షేక్ బిలాల్ గతంలోనూ మైనర్ బాలుడి
వీరిని కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి వడ్డాడి ప్రాజెక్టులో పడేశారు. ఆపై అతని బైక్ను అమ్మేసి జల్సాల కోసం డబ్బులు తీసుకున్నారు. వీరిపై దాదాపు 20 కేసులున్నాయి. దీంతో చాకచక్యంగా వ్యవహరించి వీరిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎవరైనా సెల్ ఫోన్లు, బంగారం వంటివి విక్రయించడానికి వస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా కొనుగోలు చేయొద్దని, లేదంటే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్పనాబాద్ దగ్గర ఒక పర్సన్కి అటెంప్ట్ టు కిడ్నాపింగ్ అండ్ రాబరీ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో సీసీటీవీలో కూడా క్యాచ్ అయింది. దీస్ అక్యూజ్డ్ 4 అక్యూజ్డ్ పీపుల్ ఇంక్లూడింగ్ ఆటో డ్రైవర్. వాళ్ళది ప్లాన్ అంటే దే ఐడెంటిఫైడ్ సమ్ క్యాష్, విక్టిమ్ ఈస్ క్యారింగ్ సమ్ క్యాష్. అది చూసిన తర్వాత ప్లానింగ్ చేశారు కిడ్నాప్ చేసి రాబరీ చేయడానికి. ఈ ప్రాసెస్లో దే మిస్గైడెడ్ ద పీపుల్ దేర్ that the victim has stolen their purse, and as the victim was in drunken condition, akkada unna general crowd ki full chesi they tried to kidnap him. Kani atanu chala baga resist chesaru, and meanwhile they snatched 10,000 rupees from him and escaped from there. After that they distributed this cash amount and fled away from there. Idi kaakunda inta mundu 13th రోజు ఎలక్షన్ రోజు కూడా ఒక పర్సన్కి వాళ్ళు పట్టుకొని టౌన్ బయట తీసుకెళ్లారు. ఆ తర్వాత అతనితో కూడా ఫోన్ స్నాచింగ్ జరిగింది. సో దీస్ ఆర్ 2 రీసెంట్ రాబరీ ఇన్సిడెంట్ టౌన్లో జరిగింది. ఇంతకుముందు కూడా మెయిన్ అక్యూజ్డ్ A1 A2 మీద పాత కేసెస్ కూడా చాలా ఉన్నాయి. మోర్ దెన్ 20 కేసెస్ ఆర్ దేర్. ఆదిలాబాద్లో, ఇది కాదు నిజామాబాద్లో కూడా ఉంది. ముఖ్యంగా మెయిన్ కేసు 2022లో ఆదిలాబాద్ టౌన్ అవుట్స్కర్ట్స్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది 2022లో. ఆ కేసులో కూడా దే వర్ రిమాండెడ్ అండ్ సెంట్ టు జైల్. మళ్ళీ జైలు నుంచి బయట వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో మళ్ళీ ఇది ఇన్సిడెంట్ జరిగింది. సో వాళ్ళది డీటెయిల్స్ ఇట్లాగే ఉంది. ముఖ్యంగా మెయిన్ అక్యూజ్ దీంట్లో ప్లానర్స్ A1 and A2 ఉన్నారు. మిర్జా ముషర్రఫ్ బేగ్ అలైస్ ఛోటా ముషర్రఫ్, రెసిడెంట్ ఆఫ్ వడ్డర్ కాలనీ, ఏజ్ 19 years. A2 షేక్ బిలాల్, same resident of Vaddara colony. The 2 are accomplice and they commit offense together only. ఇది కాకుండా ఇంకొకటి అకంప్లీస్ ఉన్నారు, గజ్బే అక్షయ్, సేమ్ రెసిడెంట్ ఆఫ్ వద్దర్ కాలనీ, అండ్ ఆటో డ్రైవర్ మిస్సాం దత్తు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ద్వారా చేసిన పాత కేసెస్ కన్ఫెషన్ కూడా చేశారు. ఇంకా కొన్ని కేసెస్ విచ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్, వీఆర్ గెటింగ్ ఇట్ రిజిస్టర్డ్ అండ్ ఎన్షూర్ దట్ ఇన్ దట్ కేసెస్ ఆల్సో investigation is completed and trial starts. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారని, విత్తనాల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. గత 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఎరుగని విత్తనాల కొరత ప్రస్తుతం ఎందుకు వేధిస్తోందని ప్రశ్నించారు. మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య కనీస సమన్వయం కరువైందని, రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విత్తనాలను అందించలేకపోతుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతు రాజుగా మారాడని, 6 నెలల కాంగ్రెస్ పాలన తిరిగి అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అకాల వర్షాలు, మరి ఇలా పిడుగు కాడుతోటి అనేక మంది అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి. పిడుగు కాట్ల వల్ల ఎందరో మంది రైతులు ఇప్పటికీ పొలాలలో చనిపోతున్నాం. కానీ ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు చెప్పారు, మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం, సర్వే చేయమని చెప్పినామని చెప్పి ఇప్పటి వరకు ఏ కలెక్టర్లకు కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ తెప్పించుకున్నది తప్ప ఇలా వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడ కూడా సర్వేలు చేయకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం. ఇలా అందుకొరకే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాట ఒకటి, ఇలా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు, రైతులకు పంటలు వేసిన తర్వాతనట జూలై మాసంలో మేము రైతు భరోసా ఇస్తామని చెప్తాం. మొలకలు ఎత్తిన తర్వాత సర్వే చేసిన, మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మీ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది,
నిద్రపోతూ ఉందా, గడ్డి వీక్తా ఉందని అడుగుతున్నా. మీరు ఇప్పటి వరకే గతంలో ఎందరు మంది రైతులు ఏ పంట వేసిండ్రు, ఎన్ని ఎకరాల పంట వేసిండ్రు అనేది అంతకుముందటి సర్వేలు ఉన్నాయి. మరి మీరు కూడా ఇప్పుడు 5-6 నెలలు అయింది. ఈ ప్రభుత్వం ఏం పండుకున్నదా, నిద్రపోతుందా? ఇంత అసమర్థత ప్రభుత్వం ఈ 6 నెలల్లో రైతాంగం పట్ల అనేకటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అసలు రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా ఇలా ప్రభుత్వం ఏలుతూ ఉందంటే నిజంగా కూడా ఇలా రైతులు ఇన్ని సమస్యలు. అందుకొరకే మేము ఒకటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల బతుకు ఆగమైంది. రైతు గురించి పట్టించుకునే నాతుడు లేడు. 10 ఏళ్లలో మేము ముందే చెప్పినాం, ఎక్కడ కూడా రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి రాలే. కానీ ఇలా క్యూ లైన్లు పెట్టి, చెప్పులు పెట్టి, బట్టలు పెట్టి ఇలా 10 సంవత్సరాల కంటే ముందట చరిత్ర మళ్ళీ జ్ఞాపకం వస్తూ ఉంది. నిజంగా రైతులు బాధపడుతూ ఉన్నారు. మా ఆదిలాబాద్లో అయితే ఇలా కమిషన్ ఏజెంట్ల మధ్య దళారులతోటే ఎందరో మంది గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వడ్డీలకు వడ్డీలు పడి చక్రవడ్డీతోటి మరి ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇలా రైతు బంధు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ఆదిలాబాద్ సర్వే చేయించుకుంటే ఇలా మొత్తం మళ్ళీ కమిషన్ ఏజెంట్ దుకాణాలన్నీ తెరిచినాయి, ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోయినాయి. మళ్ళా పాపం 10 సంవత్సరాల క్రితం ఏ రైతు అయితే కమిషన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళిండో మళ్ళీ ఈ సంవత్సరం కమిషన్ ఏజెంట్లను మరి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మార్పు అని చెప్పిన కాంగ్రెస్ మార్పు కోరుతున్నాం మేము, ఇలా రైతుల పరిస్థితి మారుస్తామని చెప్పింది. మేము అడుగుతున్నాం, ఇదేనా మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతులు మళ్ళీ కమిషన్ ఏజెంట్లను మధ్యధరలను ఆశ్రయించడం, మళ్ళా విత్తనాల కొరకు, ఎరువుల కొరకు రోడ్డెక్కి ధర్నాలు చేయడం, మళ్ళా పోలీసులతో లాఠీ చార్జ్ తినడం, ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా రైతులు మారుస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు? వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే అన్నదాతలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాల కొరత ఒకవైపు వేధిస్తుంటే ఉదయం నుండే క్యూలైన్లలో బారులు తీరుతూ విత్తనాల కోసం నిరీక్షిస్తున్నారు. గురువారం విత్తనాలను డీలర్లు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక కిసాన్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. విత్తనాల కోసం తిండి తిప్పలు మాని పడిగాపులు కాస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి విత్తనాల కోసం అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. గత 3 రోజులుగా ఉదయం నుండి దుకాణాల వద్ద క్యూలైన్లలో బారులు తీరుతున్న అన్నదాతలు గురువారం విత్తనాల కోసం ఏకంగా రాస్తారోకో చేయాల్సి వచ్చింది. తిండి తిప్పలు మాని తీవ్రమైన ఎండకు సైతం విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్న వేళ డీలర్లు అడ్డదారిన అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో డిమాండ్ రకమైన రాశి 659 విత్తనాలు లభించక ఆందోళన చెందుతుంటే మరోవైపు డీలర్లు బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఓ సీడ్స్ షాపు నుండి ఒక వాహనంలో విత్తనాల సంచులు తీసుకెళ్తుండగా రైతులు పట్టణంలోని స్థానిక కిసాన్ చౌక్లో అడ్డుకున్నారు. 2-3 రోజులుగా క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నప్పటికీ విత్తన ప్యాకెట్లు దొరకడం లేదని, అలాంటి సమయంలో సంచులు ఎలా తీసుకెళ్తారంటూ వారంతా ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడే రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకుండా నిరసన కొనసాగించారు. దాదాపు గంట పాటు రోడ్డుపైనే నిల్చొని నినాదాలతో హోరెత్తించారు. చివరకు డీఎస్పీ జీవన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. పూర్తి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. విత్తనాల కోసం తిండి తిప్పలు మానుకొని ఎండను సైతం లెక్క చేయకుండా 2-3 రోజులుగా విత్తన షాపుల ఎదుట బారులు తీరుతుంటే కొంతమంది వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై డిమాండ్ రకం విత్తనాలను గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి లాభాలు గడిస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతులను మభ్యపెట్టి వ్యాపారం చేయడం తగదని, ఇది ఏమాత్రమూ మంచిది కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కనీసం ఒక్కొక్కరికి 2 ప్యాకెట్లు అయినా అందించాలని కోరారు. మాకు ఉన్నది 20 ఎకరాల పొలము, రోజు 2 ఇస్తున్నారు. ఆ 2తోని మేము రోజు అచ్చుడుకు మా రోడ్ సుఖ చక్కగా లేదు. రోజు రావడం వల్ల మాకు అతి పరిశాన్ అవుతున్నది. పరిశాన్ కావడంతో
చేన్ల పనులు ఇడిసిపెట్టి ఇప్పుడు 5 రోజులయా 5 రోజులకు 4 తైలీలు దొరికినాయి. తైలలు అధికంగా రావాలి. ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కాస్తకారికి కొంచెం మంచిగా చేయాలని, న్యాయం చేయాలి. తగినంత ఇత్తనాలు ఇవ్వాలి. మేమేమన్నా అమ్ముకోము, వేరే రాష్ట్రానికి అమ్ముకోము, మాకి కావాలని మేము కోరుతున్నాము. స్టాక్ అయిపోయింది. ఒక 10 మందికి ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళు ఒక 1000-1500 మంది ఉన్నారు. ఒక్కటే షాపు స్టార్ట్ ఉన్నది. ఇక్కడ ఉన్న షాపులన్నిటికీ అవకాశం ఇచ్చి రైతులకు ఇంత కష్టపోకుండా అందరికీ అందియాలని కోరుతున్నాను. హైదరాబాద్ జిల్లా మాకు 30 ఎకరాల పొలం ఉన్నది. ఇక్కడ పొద్దున్న నుంచి లైన్లో నిలబడితే 2 తల్లలు కూడా దొరికినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 6.9 రాశి అనేది దీని డిమాండ్ ఎక్కువ ఉన్నది. దీని తైలీలు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరుకుంటున్నాము. ఈ రస్తా రోకు ఎందుకు చేస్తున్నామంటే మాకు తైలీలు దొరకక, సరైన విత్తనాలు మాకు దొరకక అందుకని ఆందోళన చేస్తున్నాము. పై అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు 6.9 అందుబాటులో ఉంచాలని కోరుతున్నాము. 3 రోజుల ఇదే తిప్పలవాడు ఉన్నది. ఈ స్టాక్ ఉన్నా కానీ లేదని బాధ పెడుతున్నారు దుకాణదారులు. మోసం ఉన్నది. మహారాష్ట్రకు పంపుతున్నారు. బండి దొరకబట్టినాం. ఇప్పుడు ఇక్కడ చౌరాస్తాలో, పంజాబ్ చౌరాస్తాలో బండి ఉంది. మన రైతులకేమో లేదంటున్నారు. అట్లా మహారాష్ట్రకి అయితే మనలతో ధరలు ఇస్తున్నారు. మరోవైపు పలు కంపెనీలకు సంబంధించి అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందకుండా వాటిని తీసుకెళ్లాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే విత్తనాల సమయం నుండే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. డిమాండ్ ఉన్న విత్తనాల స్టాక్ను అందుబాటులో ఉంచకపోవడంతోనే సమస్య ఎదురవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో డీలర్లు చేతివాటం కనబరచడంతో సమస్య మరింత జటిలమవుతోందన్న ప్రచారం సాగుతోంది. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ విషయమై దృష్టి సారించి డిమాండ్ ఉన్న విత్తనాలను సకాలంలో అందించేలా చూడాలన్న భావన అన్నదాతల నుండి వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఈ విత్తనం ఏదైతే ఉందో డౌట్ఫుల్ అని మన రైతులు ఇది డౌట్ఫుల్ అని ఆపేసారు. దీనికి సంబంధించిన క్లారిఫికేషన్, ఆ డీలర్కి సంబంధించిన లైసెన్స్ కాపీ ప్లస్ ఆ డీలర్కి సంబంధించిన బిల్స్ తెప్పియడం జరిగింది. ఇప్పుడు ఈ లైసెన్స్ డీలర్ ఎవరైతే ఉన్నారో సాయినాథ్ ఆగ్రో ఏజెన్సీ ఇచ్చోడా, హోల్సేలర్ ఏదైతే నిఖిల్ ఫర్టిలైజర్ ఉందో నిఖిల్ ఫర్టిలైజర్ నుంచి వీళ్ళు రీటైలర్స్ తీసుకొని పోతున్నారు. విత్ బిల్తో తీసుకొని పోతున్నారు. తాంసీ మండలం జామిడి గ్రామంలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది. భారీ ఎత్తున హాజరైన దీక్షాదారులు ఈ వేడుకల్లో పాల్గొనగా ఆంజనేయ స్వామి నామస్మరణతో ప్రధాన వీధులు మారుమరుగాయి. హనుమాన్ దీక్షలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. ఎంతో నియమనిష్టలతో అంజనీ పుత్రుడిని దీక్షాదారులు ఆరాధిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ స్వామివారి సేవలో తరించిపోతున్నారు. అందులో భాగంగానే తాంసీ మండలం జామిడిలో హనుమాన్ దీక్షాదారుల ఆధ్వర్యంలో పల్లకి ఊరేగింపుతో పాటు భారీ హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో ముందు నడవగా హనుమాన్ భక్తులు డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తి భావాన్ని చాటారు. జై బజరంగ్ బలి, జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. శోభాయాత్రతో గ్రామ వీధులు శోభాయమానంగా మారాయి. జై హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సరితతో పాటు దీక్షాదారులు కేశవరెడ్డి, కిష్టు యాదవ్, శ్రీహరి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కినాడు బంగారు పల్లకి, మల్లెపూల పల్లకి, మందార పల్లకి, అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. ఓ మల్లెపూల పల్లకి, మందార పల్లకి, అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. మల్లెపూల పల్లకి, మందార పల్లకి, అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. మల్లెపూల పల్లకి, మందార పల్లకి, మందార పల్లకి, మల్లెపూల పల్లకి, మల్లెపూల పల్లకి, మందార పల్లకి, మల్లెపూల పల్లకి, మందార పల్లకి, అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. మల్లెపూల పల్లకి, మందార పల్లకి, అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్స్, ఫౌండేషన్ కోర్స్ విద్యార్థులు 97 మందికి స్టడీ మెటీరియల్ను జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కె రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గురువారం అందజేశారు. 60% అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు మాత్రమే వీటిని అందజేశారు.
జిల్లా బీసీ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ అభ్యర్థులందరూ కూడా పట్టుదల, క్రమశిక్షణ, ఒక మంచి ప్రణాళికతో కష్టపడి పరీక్షల్లో విజయం సాధించాలని అన్నారు. తల్లిదండ్రులకు ఇటు స్టడీ సర్కిల్కు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. అదేవిధంగా అభ్యర్థులందరూ నమూనా పరీక్షలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టడీ సర్కిల్ సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు. తలమడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్కుపల్లి గ్రామంలో బేటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెస్రం వంశీయులు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మే నెలలో మెస్రం కోడలతో బేటింగ్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 260 జంటలు పాల్గొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి 96 గ్రామాల మెస్రం వంశీయులు గ్రామానికి చేరుకుని తమ సంప్రదాయ రీతిలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పెర్సపేన్ కార్యనిర్వాహక అధ్యక్షులు మెస్రం సంతోష్, కటోడా మెస్రం శంకర్, పేన్ పటేల్, మెస్రం మారు, గ్రామ పటేల్ మెస్రం భీమ్రావ్, మహాజన్, వేర్కడి జ్యోతిరామ్, స్థానిక మాజీ సర్పంచ్ రాధా, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కుల కోసం సిఐటియు రాజీలేని పోరాటాలు చేస్తుందని యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ అన్నారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాలపై సిఐటియు రాజీలేని పోరాటం చేస్తోందని, కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నముల్ల కిరణ్ అన్నారు. పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సంఘం 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పతాకాన్ని సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్మికులకు పంచిపెట్టి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ మాట్లాడుతూ 1970వ సంవత్సరంలో మే 30న బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా నగరంలో కార్మిక పోరాటాల సారథి, ఐక్య పోరాటాల వారధి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఏర్పడిందని అన్నారు. ఐక్యతా పోరాటం అనే నినాదంతో ఏర్పడిన సిఐటియు నాటి నుండి నేటి వరకు భారతదేశ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై, కార్మిక హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుంది అన్నారు. ఈ నేపథ్యంలో 54 వసంతాలు పూర్తి చేసుకొని 55వ వసంతంలోకి అడుగు పెడుతోందని తెలిపారు. భారతదేశ కార్మిక ఉద్యమంలో సిఐటియు పాత్ర ఎనలేనిదని అన్నారు. కార్మిక పోరాటాలే కాకుండా రైతన్నల పోరాటాలకు, ప్రజా పోరాటాలకు బాడ్సటగా నిలుస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. సామాజిక ఉద్యమాలకు సంఘీభావాన్ని తెలియజేస్తూ దేశభక్తి కర్తవ్యాన్ని నిర్వహిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా మహానగరంలో కార్మిక పోరాటాలను దిక్సూచిగా చేస్తూ కార్మికులందరినీ ఐక్యం చేయాలి, కార్మిక సమస్యలపైన పోరాటం చేయాలి, ఐక్యతా పోరాటం అనే నినాదంతో సిఐటి ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపైన అనునిత్యం రాజీలేని పోరాటాలు చేస్తూ భారతదేశంలోనే కార్మిక ఐక్య పోరాటాలకు కేంద్రంగా సిఐటియు పరిడవిల్లింది. అనేక సందర్భాల్లో కార్మికోద్యమాలపైన, కార్మిక సంఘం పైన ప్రభుత్వాలు అనేక నిర్బంధాలు విధించిన, ఉక్కుపాదంతో పోరాటాలను అణిచివేసినా కూడా జైళ్లను సైతం లెక్క చేయకుండా ఈరోజు భారతదేశంలో అప్రతిహతంగా కార్మిక పోరాటాలను నిర్వహిస్తూ కార్మికోద్యమాలకు దిక్సూచిగా కార్మికులందరినీ సమస్యల పరిష్కారం కోసం వైపు నడిపిస్తున్న పోరాట సంఘంగా ఈరోజు సిఐటియు భారతదేశంలో పనిచేస్తూ ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక పోరాటాలలో కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏదైతే 1926 నుండి భారత కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను, చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా దూరం చేస్తూ, నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, పోరాటం చేసే హక్కును
దూరం చేసింది. 8 గంటల పనిని 12 గంటలకు పెంచుతూ కార్మికులను మళ్ళీ వేతన బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆరుగాలం కష్టపడి పంట పండించే అన్నదాతలకు వానాకాలం సీజన్ ప్రారంభం నుండే ఇబ్బందులు తప్పడం లేదు. ఎండనక వాననక పొలాల్లో శ్రమించే రైతన్న విత్తనాల కోసం రోడ్లపై ధర్నాలు చేసే దుస్థితి నెలకొంది. జిల్లాలో అధికంగా పండించే పత్తి విత్తనాల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. డిమాండ్ ఉన్న రాశి 659 విత్తనాల కోసం రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 3 రోజుల నుండి దుకాణాల ఎదుట క్యూ లైన్లు కడుతున్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తీవ్రమైన ఎండ ఉక్కపోత నడుమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి క్యూలు కడుతున్నారు. ఉదయం 7 గంటల నుండే రైతులు బారులు తీరి కనిపిస్తుండడం ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. డిమాండ్ ఉన్న విత్తనాల వైపే రైతులు మొగ్గు చూపుతుండడంతో సమస్య ఎదురవుతోందని అధికారులు చెబుతుంటే విత్తనాలను అక్రమ మార్గంలో తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. విత్తనాల కోసం పడిగాపులు పడే పరిస్థితి ఏర్పడడంతో పొలం పనులపై దృష్టి సారించలేకపోతున్నామని వాపోతున్నారు. విత్తనాల విషయంలో ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మరోవైపు నకిలీ విత్తనాల బెడద రైతులను కుదుటపడనీయడం లేదు. ఇటీవల ఆదిలాబాద్ పట్టణ నడిబొడ్డున 19 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం సృష్టించింది. నకిలీ విత్తన విక్రయదారులపై పీడీ యాక్ట్ అస్త్రం ప్రయోగించాలన్న డిమాండ్ రైతుల నుండి గట్టిగా వినిపిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే విత్తనాల కొరతతో అవస్థలు పడుతుండడంతో రైతుల నుండి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తలమడుగు ఎంపీడీఓ శేఖర్ సూచించారు. మండల కేంద్రంలో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. జూన్ 3 నుండి బడిబాట కార్యక్రమం ఉంటుందని, ప్రతి ఒక్కరూ బడిబాట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలని తలమడుగు ఎంపీడీఓ శేఖర్ అన్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఏటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వివోఏలు, సిఆర్పీలు, ఎస్ఆర్పీలతో గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రాజమోహన్, ఏఎస్ఐ సురేందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయ, తలమడుగు పంచాయతీ కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల జూన్ 3వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయిలో సమైక్య సంఘాల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లతోటి సమావేశం నిర్వహించబడినది. అయితే ముఖ్యంగా ఈ 3 నుండి ఈ 11 వరకు జరిగే కార్యక్రమాల్లో తప్పకుండా విలేజ్లో పార్టిసిపేట్ అయ్యి అందరూ ఎవరైతే బడి రాకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పనిలో చేర్పించాలని ఇలా అందరికీ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విలేజ్ లెవెల్ కమిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పంచాయత్ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్స్, తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, తర్వాత అక్కడ ఉన్న విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మరి ఎక్కడ ఏ విలేజ్లో కూడా బడికి రాకుండా విలేజ్లో ఉండొద్దని మరి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతన్న, అక్రమంగా విత్తనాలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ రాస్తారోకో, కిసాన్ చౌక్ వద్ద వాహనాలను నిలిపివేసి నిరసన తెలిపిన అన్నదాతలు. రైతు సంక్షేమంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం, విత్తనాలను అందించలేని దయనీయ పరిస్థితి తలెత్తిందన్న మాజీ మంత్రి జోగు రామన్న. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు ఇబ్బంది ఎదురవుతోందని మండిపాటు. దోపిడీ దొంగల కేసును ఛేదించిన పోలీసులు, వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.